9th క్లాస్ తెలుగు పరిమళం, తెలుగు వాచకం, పద్య భాగం, 7th లెసన్ మాట మహిమ. 9th క్లాస్ పిల్లలు తెలుగు టెక్స్ట్ తీసుకోండి. 95 పేజ్ నెంబర్, 7th లెసన్, పద్య భాగం. అవగాహన, ప్రతిస్పందన. కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి, రాయండి. 1. పద్యాలను రాగయుక్తంగా పాడండి. 2. పుకార్లు ఎలా వ్యాపిస్తాయో చెప్పండి. జవాబు: ఎక్కడ ఏ మహానుభావుడు ఉన్నవి లేనివి కలిపి వదంతులను పుకార్లను పుట్టిస్తాడో తెలియదు, కానీ ఆ పుకారు ఒక పెద్ద ఏనుగుల బలిసి కొండల ఎంతో రాజసంతో ఆకాశమంత ఎత్తు ఎదుగుతుంది. అంటే పుకార్లు ఎవరు ఎక్కడ పుట్టిస్తారో తెలియదు, కానీ అవి చాలా కొద్ది కాలంలోనే నిజాలతో పని లేకుండా నలుదిక్కులా వ్యాపిస్తాయి. 3. మచ్చలున్న నాలుక గురించి కవయిత్రి ఏమని చెబుతున్నారు? జవాబు: కొందరు ఈ లోకంలో ఉట్టుట్టి మాటలు అనగా మాయ మాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. మచ్చల నాలుక కలిగిన వారు చెప్పే చాడీలకు జుట్టు పట్టుకునే దాకా తగాదాలు అవుతాయి అని పెద్దలంటారు. అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి జట్టుగా ఉన్నవారు తలా ఒక దారిగా విడిపోయేటట్లు రెచ్చగొట్టి మాటలాడుతాడు. మనసు నిండా విషాన్ని నింపుకొని తీయని మోసకారి మాటలు పలికి ఎదుటి వారిని నాశనం చేస్తారు. 4th క్వశ్చన్. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించటం అంటే ఏమిటి? జవాబు: లోకంలో కొందరు నోటితో మాట్లాడుతూ నొసలుతో వెక్కిరించే కళా ప్రవీణులుంటారు. ప్రక్కన వారిని కావాలని బాధపెట్టి మళ్ళీ ఓదార్చే విపరీత స్వభావాన్ని వంట బట్టించుకుని ఉంటారు. పదునైన కళ్ళతో పరికిస్తూ ఎటువంటి హీనమైన పనులు చెయ్యటానికైనా కంకణం కట్టుకుని ఉంటారు. కొందరైతే మాటల మూటలతో గోల చేసి గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు. అంటే మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య వంటిది. 5. పువ్వు గుర్తు ఉన్న పద్యాలకు ప్రతి పదార్థాలు రాయండి. జవాబు: ప్రతి పద్యానికి ప్రతి పదార్థాలు ఇయ్యబడ్డాయి, వాటిని చూసి నేర్చుకోండి. పాఠంలోని పద్యాలలో ప్రాస పదాలను గుర్తించి రాయండి. రంగరించుకునియే, జీర్ణించుకునియే, రగిలించుచు, శ్రవణ యుగళము, ధరించుచు, కరయుగళము. కింది వాక్యాలు చదవండి. భావాలకు సరిపోయే పంక్తులను గేయంలో గుర్తించి రాయండి. 1. మనసులో విషం, మాటల్లో తీయదనం. జవాబు: 4వ పద్యంలో ఆత్మలో గరళంబు, నంగిట నమృతంబు. 2. మంచి మనసుల్లో కూడా విషం చిమ్ముతుంది. జవాబు: అమృత హృదయాలలో జిల్కు హాలాహలము. 5వ పద్యము. 3. మాట తీరును బట్టే మన సంపద ఉంటుంది. జవాబు: 3వ పద్యము. సిరి ప్రవర్తిల్లు చుండును జోహ కొలది. కింది గద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. దేశమని ఎడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్త వలెనోయ్, నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్ అన్నాడు గురజాడ. కండగలవాడేను మనిషోయ్, తిండి గలిగితే కండగలదోయ్ అని ఉద్బోధించారు. కానీ వీటన్నింటికీ ముందుగా ముఖ్యంగా దేశాభిమానం కావాలి కదా. ఏ పని అయినా నిర్ణీత కాలంలో దాన్ని పూర్తి చేసినప్పుడే ఆశించిన ప్రయోజనం దక్కుతుంది.
40 ఏళ్ల కిందట నిర్మించాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు నిర్మించాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. ఈ దేశం నాది, నా దేశం కోసం, నా దేశంలో పుట్టబోయే ముందు తరాల కోసం నేను శ్రమించాలి, అది నా ధర్మం అని ప్రజలు అనుకునేట్లు చేయగల పరిపాలకులు ధన్యులు. నవ చైనాలో ఒక భారీ ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో నిర్మించిన అద్భుతమైన వృత్తాంతాన్ని సుప్రసిద్ధ ఇంజనీరు డా.కె.ఎల్. రావు తమ అనుభవాలు, జ్ఞాపకాలలో వివరించారు. చైనాలో దక్షిణ కాంగీషియా రాష్ట్రంలో బ్రహ్మాండమైన సేద్యపు కాలువలను నిర్మించారు. ఈ కాలువ వెడల్పు 140 మీటర్లు, భూమి ఉపరితలం నుంచి 7 మీటర్లు లోతు. ఈ కాలువ పొడవు 170 కిలోమీటర్లు. ఈ పని మొత్తం 80 రోజుల్లో పూర్తి చేశారు. 7 కోట్ల ఘనపు మీటర్ల మట్టిని తవ్వి పొయ్యాల్సి వచ్చింది. ఈ మొత్తం కాలువ తవ్వటంలో ఈ పనిలో యంత్రాలేవీ పాల్గొనలేదు. 13 లక్షల మంది పనివాళ్లు ఈ పనిని పూర్తి చేశారు. ఈ పనిలో పాల్గొన్న పనివాళ్లను దేశం ఎంతో ఆదరంగా చూసింది. వాళ్ల కోసం ఆ పని కేంద్రాల వద్ద సువిఖ్యాతులైన కళాకారులందరూ వినోద విశ్రాంతి ప్రదర్శనలు నిర్వహించేవాళ్ళు. చైనాలో ఇంజనీర్లు ఎంతో ప్రతిభావంతులు, ఉల్లాస ప్రవృత్తి గలవారు, కలివిడితనం కలవాళ్ళు, అతిథి మర్యాద బాగా తెలిసిన వాళ్ళు అని డా.కె.ఎల్. రావు గారు రాశారు. ప్రశ్నలు జవాబులు. 1. దేశ ప్రజలు ఎలా ఉండాలని కె.ఎల్. రావు గారు ఆకాంక్షించారు? జవాబు: తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్. ఇలా దేశ ప్రజలు ఉండాలని కె.ఎల్. రావు గారు ఆకాంక్షించారు. 2. చైనా దేశంలోని భారీ ప్రాజెక్టు గురించి వర్ణించిన ఇంజనీరు ఎవరు? జవాబు: డా.కె.ఎల్. రావు. 3. వృత్తాంతం అంటే ఏమిటి? జవాబు: సంగతి, జరిగిన పని, చరిత్రము, కథ అను అర్థాలు ఉన్నాయి. 4. కె.ఎల్. రావు గారు చైనా ఇంజనీర్లను ప్రశంసించారు. జవాబు: ప్రశంసించారు. 5. పై పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. జవాబు: చైనాలో ఏ రాష్ట్రంలో సేద్యపు కాలువను నిర్మించారు? కింది పద్యం చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మాటలాడవచ్చు, మనసు దెల్వగా లేడు, తెలుపవచ్చు, దన్ను తెలియలేడు, సుడియ బట్టవచ్చు, సూర్యుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. ప్రశ్నలు జవాబులు. 1. పై పద్యం ఎవరి గురించి చెబుతున్నది? జవాబు: తెలివి తక్కువ గల వారిని గురించి చెప్పబడింది. 2. పద్యములో ఏ పని చాలా కష్టమని చెప్పారు? జవాబు: ఇతరులకు చెప్పే సలహాలను తాను ఆచరించటం కష్టమని చెప్పారు. 3. సుడియ అనగా అర్థం ఏమిటి? జవాబు: కత్తి. 4. పద్యం నుంచి నీవు నేర్చుకున్న నీతి ఏమిటి? జవాబు: సమర్థత లేనివాడు ఎందుకును కొరగాడు. 5. ఈ పద్యం ఏ శతకంలోనిది? జవాబు: వేమన శతకంలోనిది. వ్యక్తీకరణ, సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. 1. మాట వలననే సిరి సంపదలు కలుగుతాయి అని ఎలా చెప్పగలరు? జవాబు: మన నోటి తీరులోనే మన ఎంట సంపద ఉంటుంది. అబద్ధాలు ఆడే చోట లక్ష్మీదేవి ఉండదు. మాట తీరును అనుసరించే స్నేహితుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. కనబడని చెవులు కలిగిన ఆడ ఏనుగు వంటి నాలుకతోనే ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి మాట తీరు జాగ్రత్తగా ఉండాలి. 2. పాఠంలోని పద్యాల ద్వారా కవయిత్రి ఎలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు? జవాబు: కొందరు ఈ లోకంలో ఉట్టిట్టి మాటలు అనగా మాయమాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. మచ్చల నాలుక కలిగిన వారు చెప్పే చాడీలకు జుట్టు పట్టుకునే దాకా తగాదాలు అవుతాయి అని పెద్దలంటారు. అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి జట్టుగా ఉన్నవారు తలా ఒక దారిగా విడిపోయేటట్లు రెచ్చగొట్టి మాట్లాడతాడు.
మనసు నిండా విషాన్ని నింపుకుని తీయని మోసకారి మాటలు పలికి ఎదుటివారిని నాశనం చేస్తారు. ఒక్కో మనిషి దగ్గర ఒక్కో విధంగా మాట్లాడే వారుంటారు. అట్లాంటి వారు ఎన్నో రకాలుగా మాటలు మార్చి అన్ని పనులను పాడు చేస్తుంటారు. కత్తికి లేని పదును ఈ నాలుకకు ఉంటుంది. అటువంటి వారికి దూరంగా ఉండాలి, లేకపోతే మనకే నష్టం. థర్డ్ క్వశ్చన్, నాలుకను నియంత్రించుకోవాలంటే ఎలాంటి పనులు చేయకుండా ఉండాలి? జవాబు, ఎంతో ముఖ్యమైన ఈ నాలుకను ఉపయోగించి మంచిని పెంపొందించాలి. నాలుకను మితంగా వాడాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి, లేకపోతే తగవులకు వాడరాదు. నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది. అటువంటి పరిస్థితి రానియకూడదు. మాట తీరుతో ఎంత హాని అయినా జరుగుతుంది. మంచిగా మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి. దుర్భాషలు ఆడరాదు. అహంకారంతో కన్నుమిన్ను గానక మాట్లాడరాదు. 4. నరమలేని నాలుక అంటే మీరేమి గ్రహించారో రాయండి. జవాబు, నరమలేని నాలుక ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతుంది. అట్లా ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాటలు మాట్లాడితే మనసు విరిగిపోయి కుటుంబాలే నాశనమవుతాయి. 5. నాలుకను ఎలా ఉపయోగించుకుంటే గౌరవింపబడతామో వివరించండి. జవాబు, పంచేంద్రియాల్లోకెల్లా 6 రుచులను ఆస్వాదించగలిగింది నాలుక మాత్రమే. నాలుకకు ఎదుటివారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది. కనుక జాగ్రత్తగా మంచిగా మాట్లాడితే సమాజంలో గౌరవాన్ని పొందుతాడు. అబద్ధాలాడరాదు, దుర్భాషలాడరాదు, అహంకారంతో వెర్రవేగరాదు. ఇతరుల సుగుణాలు గురించి చెప్పాలి. మాట తీరులో మాధుర్యం ఉండాలి. ఈ విధంగా ప్రవర్తిస్తే గౌరవింపబడతారు. మాట తీరును అనుసరించే స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. కింది ప్రశ్నలకు సమాధానం రాయండి. 1. మాట తీరు సరిగ్గా లేకపోతే కలిగే కష్ట నష్టాలను వివరించండి. జవాబు, మాట తీరు సరిగ్గా లేకపోతే శత్రువులు పెరుగుతారు. నరం లేని నాలుక ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతుంది. అట్లా ముందు వెనుక ఆలోచించకుండా మాట్లాడిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాటలు మాట్లాడితే మనసు విరిగిపోయి కుటుంబాలే నాశనమవుతాయి. మచ్చల నాలుక కలిగిన వారు చెప్పే చాడీలకు జుట్టు పట్టుకునే దాకా తగాదాలు అవుతాయి. అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి నాలుక జట్టుగా ఉన్న వారు తలా ఒక దారిగా విడిపోయేటట్లు రెచ్చగొడుతుంది. అమృత హృదయాల్లో విషాన్ని చిమ్ముతుంది. చాలా రహస్యంగా సత్యాన్ని దాచిపెట్టేస్తుంది. ఈ నాలుక మాటల మేదరి నాలుకకు ఎదుటి వారి ప్రాణాలే తీయగల శక్తి ఉంటుంది. అంటే మాట తీరులో ఎంత హాని అయినా జరుగుతుంది.